ఇది అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, దయాకర్ అన్న కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు, అసెంబ్లీలో ఉన్నారు, బహుశా రమణన్న కూడా ఉన్నారు అనుకుంటాం, సత్యవతి కూడా ఉన్నారు. రాష్ట్ర విభజన సమయంలో 2013లో ఇది అసెంబ్లీలో పెట్టినటువంటి డాక్యుమెంట్ అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చినారు. ఈ డాక్యుమెంట్లో గోదావరి నదిలో తెలంగాణకు 912 టీఎంసీల నీళ్లు కేటాయించారు, ఆంధ్రప్రదేశ్కు 509, మరొక 48 టీఎంసీలు హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్స్ కు తెలంగాణ కేటాయించారు. అంటే 912 ప్లస్ 48 960 960 టీఎంసీల నీళ్లు కేటాయించినట్టు ఇది జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చింది అప్పటి ప్రభుత్వం. ఆనాటి కేంద్ర ప్రభుత్వం, ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణకు 960 టీఎంసీల నీళ్లు కేటాయించినట్టు గోదావరి నదిలో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చారు. శాసనసభలో పెట్టి అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చినారు. ఇంత స్పష్టంగా ఇది డాక్యుమెంట్, అది అసెంబ్లీ దాంట్లో రికార్డ్స్ లో పోతే కూడా ఈ డాక్యుమెంట్ ఈ రోజు కూడా తెలంగాణ అసెంబ్లీ డాక్యుమెంట్ లో ఉంటుంది, శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ లో కూడా ఉంటుంది. దాని తర్వాత ఇదే జిఆర్ఎంబిలో 5 జూన్ 2020 అది 9th జిఆర్ఎంబి మీటింగ్, 9వ జిఆర్ఎంబి మీటింగ్ లో మన స్టేట్ తరఫున మనం మాట్లాడినాం. అదే జిఆర్ఎంబి మీటింగ్ లో కూడా ఏం మాట్లాడినామంటే, the Telangana combined state Andhra Pradesh has estimated 75% dependability in Godavari with its territory as 1480 TMC presented before Justice Sri Krishna Committee. Honorable Chief Minister of erstwhile Andhra Pradesh has communicated the information to the members of Legislative Assembly in January 2014 that the allocation to Telangana region in Godavari is 967 TMC. అని ఇట్లా చెప్తూ 967 టీఎంసీలు తెలంగాణ కేటాయించిండ్రు, శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిండ్రు, ఎమ్మెల్యేలకు చెప్పిండ్రు. దాని ప్రకారంగా తెలంగాణకు 967 టీఎంసీల ప్రాజెక్టులు క్లియర్ చేయండి అని జిఆర్ఎంబి మీటింగ్ లో ఆ రోజు మేము మాట్లాడినాము. అది మినిట్స్ లో కూడా ఉంది, జిఆర్ఎంబి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. ఇది అంటే ఇంత స్పష్టంగా తెలంగాణకు నీటి హక్కులు ఉన్నాయి. బీఆర్ఎస్ ఉన్నంతసేపు మాట్లాడలే ఆంధ్రప్రదేశ్. ఈ మీటింగ్ లో ఆంధ్రప్రదేశ్ తరఫున ఎవరు హాజరైనరు? ఆనాటి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ హాజరైండు. ఆయన సంతకం కూడా ఉంది, వెనుక ఆయన సంతకం కూడా ఉంది ఆదిత్యనాథ్ దాస్. బీఆర్ఎస్ ఉన్నంత కాలం 968 టీఎంసీలు తెలంగాణకు లేవు అని ఆంధ్రప్రదేశ్ అడగలే. మన ప్రాజెక్టులు పెడితేనే పోయినాం, క్లియరెన్స్లు వస్తేనే పోయినాయి, ఎజెండాలో మాట్లాడినాం, మీటింగ్లలో చెప్పినాం, మినిట్స్ లో రికార్డ్ అయింది. ఎప్పుడైతే బీఆర్ఎస్ పోయి రేవంత్ రెడ్డి వచ్చిండో ఇక మా చేతి కింది మనిషి వచ్చిండని చెప్పి మీకు 968 లేవు పో, మీకు ఇచ్చిన అనుమతులు రద్దు పో అంటే వీళ్ళు సపోర్ట్ చేస్తలేరు. ఇది ఇవాళ తెలంగాణ దౌర్భాగ్యం. ఇవాళ రాష్ట్ర హక్కులు కాపాడాల్సింది ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ఇవాళ ఒక బొమ్మలాగా కూర్చుంటే, ముఖ్యమంత్రి లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటే ఈ రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుంది? నువ్వు ఇవాళ ఉంటావు, రేపు పోతావు. రాష్ట్రం శాశ్వతం, ప్రజలు శాశ్వతం. నీళ్లు అనేది జీవితం, నీళ్లు లేని జీవితమే ఉండదు. యు ఆర్ నాట్ పర్మనెంట్, వీఆర్ నాట్ పర్మనెంట్, బట్ స్టేట్ ఈస్ పర్మనెంట్, పీపుల్ ఆర్ పర్మనెంట్. ప్రజల అవసరాలు పర్మనెంట్. ఇలా ముఖ్యమంత్రిగా ఆ కుర్చీలో కూర్చొని రేవంత్ రెడ్డి గారు ఇలా తెలంగాణకు ద్రోహం చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు నీ స్వార్థం కోసమో నీ రాజకీయాల కోసమో తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టకండి. చరిత్రహీనుడుగా, ద్రోహిగా మిగిలిపోవద్దని మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా స్పందించండి, ఈ ఎజెండాను రద్దు చేయించండి.